గురుగారు, ఇంటి దగ్గర భిక్ష భజనలు గాని, వడాయి భజనలు గాని పెడతా ఉన్నప్పుడు, భక్తులు ఏమవుతుందంటే, కనీసం వాళ్ళకి ఎక్కువ పెడితే మనకు పుణ్యం వస్తదని జెప్పి, ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్‌కి, ఇప్పుడున్న ఫుడ్ డైజెషన్ సిస్టమ్ అనేది చాలా వీక్‌గా ఉంటుంది ప్రజలకి. దాని ద్వారా ఈళ్ళు పెడతం వల్ల ఆళ్ళ హెల్త్‌కి కూడా చాలా ఇబ్బందవుతుంది. ఇలాంటి దాని మీద భక్తులకు మీరిచ్చే సందేశం ఏంటి? స్వాములందరూ కూడా ముఖ్యంగా మంచి ప్రశ్న వేశారు స్వామి. ఈ ఆహార నియమాల వల్లే అయ్యప్ప భక్తుల్లో ఏకాగ్రత అనేది వస్తుంది. ప్రతి స్వామి కూడా సాత్విక ఆహారమే సేవించాలి. తర్వాత అసలు యాక్చువల్‌గా అయితే మీకు నిజమైన దీక్ష చెప్తున్నాను. మీరు ఇంకో రకంగా భావించొద్దు. అయ్యప్ప అన్నవాడు తన యొక్క చేతులతో స్వయం పాకం చేసుకుని తినాలి తప్ప బయట చేసింది తినకూడదు. తనకి ఎవరైనా వండి పెట్టే వాళ్ళ వయసు, ఆడవాళ్ళ వయసు ఎంత ఉండాలో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 50 ఏళ్ళు పైబడిన వారు, 10 ఏళ్ళు లోపు వారు వండింది మాత్రమే మనం తినాలంట. అంటే ఒక వయసులో ఉన్న ఆవిడ తెడ్డె అంటే గెరిటి తిప్పిన ఆహారం తిన్నా కూడా మనలో కామం వస్తుందని శాస్త్రం చెప్తుంది. అయితే ఇవాళ రోజున స్వామి అన్నట్లు కన్ని స్వాములు ఎక్కువ తినాలి, మీరు తింటేనే పుణ్యం అనేది ఇవన్నీ అపోహలు. ప్రతిదీ కూడా కన్యస్వామి మీద రుద్దేసి సీనియర్లు అందరూ కూడా తప్పించుకున్నారు. ఆహారం అనేది ప్రతి వాళ్ళకి ఒకటే నియమం. 2, మీరు తినే ఆహారం మితాహారం ఉండాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భిక్ష. ఆ భిక్ష ఏంటంటే ఒక కూర, ఒక చట్నీ, ఒక రసం, మజ్జిగ. చాలా మంది వాళ్ళు సాంబార్ పోస్తున్నారు. సాంబార్ తినరు. సాంబార్ ఏం చేస్తుంది? మందాన్ని పెంచుతుంది. పెరుగు ఏం చేస్తుంది? నిద్రను తీసుకొస్తుంది. బ్రెయిన్ని మందం చేసేది సాంబారు, పెరుగే. ఇవాళ మన సాంబారు గట్టి పెరుగు అడుగుతున్నాం. ఎక్కడైనా అన్నదానానికి వెళ్ళినప్పుడు కొంచెం నీళ్ళు కలిపినా కూడా అన్ని బయటకు వచ్చి కామెంట్ చేస్తున్నాం. ఇవాళ మనం తినవలసింది ఏంటో మీకు వాళ్ళు చెప్తాను. ఒక ఏపుడు కానీ, ఒక కూర కానీ, రసం తినాలి. సాంబారు కూడా మనం తినకూడదు. అలాగే పెరుగు మనం పోసుకోకూడదు. మజ్జిగ చేసి మజ్జిగ కానీ పలచగానే తాగాలి. తీసుకుని ఆ మజ్జిగ పోసుకునే తినాలి. ఇవాళ ఏమైందంటే ఫలానా సుబ్బారావు భజన పెట్టారు, 10 రకాలు పెట్టారంటే పక్కన ఉన్న సత్యనారాయణ గారు భజన పెడితే 16 రకాలు, ఇంకో ఆయన 20 రకాలు, ఇంకో ఆయన 30 రకాలు నేను అందరికీ ఒక విన్నపం. మీరు పెట్టేది ఇలా వృధా చేసే బదులుకు స్వాములకి మంచి ఆహారం, ఒక కూర లేకపోతే ఒక ఏపుడు, ఒక పచ్చడి, రసం, సాంబారు, ఇంకా సాంబార్ తప్పట్లేదు, మజ్జిగ ఇలా పెట్టి మీ దగ్గర ఉన్న ఎక్సెస్ డబ్బుల్ని అనాథులు ఉన్నారు, ఈ ఆహారం దొరకని పేదవాళ్ళు భారతదేశంలో కోకొల్లలు, అలాంటి వాళ్ళకి అయ్యప్ప పేరు పెట్టి పెట్టండి. అది ఇంకా పుణ్యం. ఎంతసేపు కన్యస్వామి తినలేకపోయినా నువ్వు తిను ఆన్ని కుక్కే బదులుకు అదే అదే ఎక్సెస్ ఆహారాన్ని ఆకలి అన్నవాడికి మీరు పెట్టిన రోజున అయ్యప్ప మీ అందే ఉంటాడు, మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాని మనం బలవంతంగా కన్యస్వాముల మీద రుద్దటమే తప్పు. ఆహార నియమాలు అందరికీ ఒకటే. తర్వాత ముఖ్యంగా మీరు గమనించవలసింది, మధ్యాహ్నం 2 లోపల మనం భిక్ష చేయాలి. ఎందుకనంటారేమో, కడుపులోకి వెళ్ళిన ఆహారం డాక్టర్స్ చెప్పేది ఏంటంటే 5 to 6 అవర్స్ అంటే 5 నుండి 6 గంటలు పడుతుందంట మళ్ళీ అరగటానికి. అంటే మనం సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ చేసుకుంటాం 6, 6:30కి. మనం 2 లోపల తింటే మినిమం 4 to 5 అవర్స్ ఉంటుంది కాబట్టి 4 నుంచి 5 గంటలు కడుపులో ఉన్న ఆహారం అరిగిపోయి పూజ దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా ప్రశాంతంగా కడుపు ఖాళీగా ఏకాగ్రతతో ఉండగలుగుతారు. మీరు 3ంటికి భోజనం చేసి 6ంటికి 6:30 కూర్చున్న రోజున ఆ తేనుపులు వస్తాం వలన ఏకాగ్రత కూడా మీలో నశింపబడుతుంది. కాబట్టి ఈ ఆహార నియమాలు పాటించండి. నిజంగా మీకు ఒక వృత్తి చేస్తున్నారు, 2 దాటిన తర్వాతే చేయాలి. అప్పుడు ఏం చేయాలి తెలుసా, మీరు ఓ 2 ముద్దల రసం, 2 ముద్దల మజ్జిగ, అంటే ఆహారాన్ని తగ్గించేస్తే ఆటోమేటిక్గా 2-3 గంటల్లో అరిగిపోతాయి. ఇదొకటి గమనించుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పేది, చాలా మంది సూర్యాస్తం అయిన తర్వాత మంచినీళ్ళు, టీలు అన్నీ తాగుతున్నారు. ఇది బాగా గమనించుకోండి. సూర్యాస్తమం మన అయ్యప్ప దీక్షలో గొప్పతనం చెప్తానండి. ఉదయం నుంచి సూర్యాస్తమం అయ్యే వరకు హిందువుల దీక్ష. సూర్యాస్తం అయిన తర్వాత మనం చేసేది సాయిబులు రంజాన్కి ఏ రకమైన దీక్ష చేస్తారు, అది ఏమిటంటే సూర్యాస్తం అయిన తర్వాత ఉమ్ము కూడా మింగకూడదు. ఆ ఉమ్ము కూడా మింగకుండా ముందు స్నానం చేసి పూజ చేసుకుని స్వామి తీర్థం స్వీకరించి అప్పుడు మనం ఏదైనా స్వీకరించాలి తప్ప సూర్యాస్తం అయిన వెంటనే అలా నియమంతో ఉండాలి తప్ప సూర్యాస్తం అయింది నేను పూజ చేసుకునేది ఎన్నింటికని ఈ మధ్యలో టీ తాగేవాడు, కాఫీ తాగేవాడు, ఏదో తినేవాడు ఇలా చేస్తున్నారు. దయ్యం చచ్చేయద్దు. తర్వాత టీ కాఫీ ఎందుకు మానేమన్నారు దీక్షలో. ఈ టీ వీటిలో కొకేన్ అనే ఒక మత్తు పదార్థం ఒకటి ఉంటుంది. ఆ నికోటిన్ అని ఆ మత్తు పదార్థం వల్ల మనిషి యొక్క మంత్రోచ్చరణ చేసేటప్పుడు నాలిక మందబారుతుంది. మందం బారితే కనుక మంత్రాలు కరెక్ట్గా రావు, తప్పులు వస్తాయి అని చెప్పి ఆ కాఫీ టీని కూడా మనం నియమాల్లో పెట్టారు. అయితే రాను మనం ఎవరిని అనకూడదు.
కాఫీ టీలు తాగుతున్నారు. అట్లీస్ట్ సూర్యాస్తం అయిన తర్వాత ఈ నియమం పాటించవలసిందిగా ప్రతి అయ్యప్పని కూడా నేను మనసారా కోరి ప్రార్థిస్తున్నాను. నేను తప్పుగా చెప్పాను అనుకోకుండా, నియమాలనే నేను యథార్థంగా చెప్తున్నా. నేను ఇవాళ 47వ సంవత్సరం ఇప్పుడు వేసేది 46 పెద్ద పాదాలు, ఒకసారి నడిచి వెళ్ళాను, 7 సార్లు సైకిల్ వెళ్ళినా కూడా నేను ఇప్పటికీ కూడా దీక్ష కన్యస్వామి దీక్షే చేస్తాను. కన్యస్వామి ఎంత భయంగా ఉంటాడో, ఎంత నిష్టంగా ఉంటాడో, ఇప్పటికీ నేను స్వామికి ఇష్టమైన నీలం కానీ నలుపు కానీ వేస్తాను తప్ప ఎప్పుడు పొరపాటును కూడా కాషాయం కానీ, ఇష్టముల కలర్ కానీ, తుండు కాషాయం, చొక్కా నీలం, లుంగి నలుపు ఇలాంటివి నేను వేయను. నేను వేస్తే నలుపు లేకపోతే నీలం అంతే తప్ప ఇంకే రకమైన వస్త్రం వేయకుండా. ఇప్పటికీ నేను కన్యస్వామిలాగా ఎంచుకుంటానంటే, తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే కన్యస్వామి ప్రియుడు కాబట్టి క్షమిస్తాడని, నేను కూడా ఏదైనా తప్పు చేస్తే స్వామి క్షమిస్తాడని కన్యస్వామిగానే భావిస్తూ ఈ 47వ సంవత్సరం కూడా మాల వేసుకోబోతున్నాను. మరి ఎంతో మంది నిజంగా చెప్తున్నాను, నేను చెప్పిన దీక్షలు చాలా మంది పాటించి ఇప్పటికీ నన్ను అంటారు. ఈ రోజు ఉదయమే కాట్రేనిపాలెం నుంచి ఒక స్వామి ఫోన్ చేశాడు. అతనికి 36 ఏళ్ళంట. అతను తన 9వ ఏట నన్ను చూశాడు మాలలో గురుస్వామిగా ఊరు వెళ్ళినప్పుడు నా భజనకు వచ్చి. నేనే అతనికి ఇన్స్పిరేషను, స్వామి ఇలా నేను మాల వేస్తున్నాను, మీరంటే మాకు చాలా ఇష్టం, మీరు నియమాలు యథార్థ నియమాలు చెప్తారు, కాంప్రమైజ్ అవ్వరన్నారు. నేను చెప్పాను, అయ్యా కాంప్రమైజ్ అవ్వటానికి ఇది వ్యాపారం కాదు, మనం చేసేది భక్తితో చేస్తున్నాం. 10 మంది బాగుండాలండి, మన ఊరు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలంటే భగవంతుని ఆరాధన కూడా ఎప్పుడైతే బాగుంటుందో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ అందరూ బాగుంటారు, ఎదుగుతారు, ఉన్నత స్థాయికి వెళ్తారు, అందరూ మంచి నేర్చుకుంటారు, ధర్మాన్ని కాపాడతారు. ఇది అయ్యప్ప దీక్షలోనే సాధ్యం అని మరీ మరీ చెప్తున్నాను. ఇందులో కాటన్పాడు ఆ భక్తుడే గురువు గారి ఇన్స్పిరేషన్ కాదు, నాకు కూడా గురువు గారి ఇన్స్పిరేషన్. నేను 2014లో ఫస్ట్ టైం మాల వేసుకున్నాను. అప్పటి నుంచి నేను గురువు గారు పడి భజన ఎక్కడ జరిగినా వెళ్తాను. మీరు నాకు కూడా ఇన్స్పిరేషన్ గురువు గారు, నా రోల్ మోడల్ మీరే. ఇది దిగ్జయంగా 7వ పడి మొదలు పెట్టిన గురువు గారు. చాలా